అది పరుగ్గా ఫీల్ అవ్వకూడదు. పరుగ్గా ఫీల్ అవ్వకుండా ఏదేదో చేద్దాము అనే ఆతురత ఉంది, ఎందుకింత అన్నట్టు కాకుండా శరీరాన్ని చేయనీయాలి. బాధ్యతల కోసం శరీరాన్ని చేయనీయాలి. మనసును మాత్రం ఈ జన్మ ఆధ్యాత్మిక సంబంధంతో, ఆ లక్ష్యంతో ఈ జన్మ ఎండ్ అవ్వాలి అనే లక్ష్యం మనసులో ఉండాలి. మిగతావి మాత్రం అందరూ చేసినట్టు చేస్తూ ఉండాలి. దాన్ని అలా అలవాటు చేయాలి. ఆ మనసుకి, ఆ శరీరానికి అలా అలవాటు చేయాలన్నమాట. అప్పుడు ఇలాంటి సంఘర్షణ లేకుండా ఉంటాయి. లేదు అసలు ఆధ్యాత్మిక చాలా ప్రాధాన్యత, వైరాగ్యం బాగా ఎక్కువ అవుతుంది అంటే పర్వాలేదు. మధ్యలో ఎప్పుడో కొంతకాలానికి ఆ వైరాగ్యం ఇంకా పెరిగిపోతే ఏ మదర్ తెరిసా లాగానో అవ్వచ్చు. నీ వయసులో ఎవరు ఉండరని ఎందుకు అనుకోవాలి? చాలామంది ఉంటారు. అలా ఉన్నవాళ్ళే కదా తర్వాత పెద్ద గొప్ప ఆధ్యాత్మికవేత్తలుగా అయిపోయింది.